నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. సికింద్రాబాద్ నుంచి ఒక కీలక డిమాండ్ గలం వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నడుమట పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉద్యమకారులు. ఈ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో, ప్లీనరీలో ఏం జరిగిందో చూద్దాం ఈ కథనంలో. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీలో మరోసారి ఉద్యమ శబ్దాలు వినిపించాయి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కోదండరాం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ తాతగా గుర్తింపు పొందిన జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నేతలు. ఈ సందర్భంగా ఉద్యమకారులు కీలక డిమాండ్లతో కేంద్రంగా నిలిచారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ప్రత్యేకంగా 250 గజాల ఇళ్ల స్థలాలు, నెలవారీ పెన్షన్లు అందించాలన్నారు. తదుపరి దశలో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమకారులు, జర్నలిస్టులకు ప్రత్యేక న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే బాధ్యత ఉద్యమకారులదే అన్నారు. అలానే హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, వారి పట్ల న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 ఏళ్లు పూర్తవుతున్నా ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటలు నెరవేరకపోవడం వల్ల ఉద్యమకారుల ఆవేదన గరిష్టానికి చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈ డిమాండ్లు తీరుతాయా, లేక మళ్లీ పోరాటమే మార్గమా అన్నది వేచి చూడాల్సిందే. ఉద్యమకాల ప్లీనరీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అధ్యక్ష నాయకులు గారు, అదేవిధంగా మరో ఎమ్మెల్సీ రమణ గారు, తెలంగాణ ఉద్యమ సార్ గారు, అదేవిధంగా కాడుడి శ్రీనివాస్ గారు, 33 జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు హాజరు జరిగింది. ఈ యొక్క సదస్సులో ఈ ప్లీనరీ తీసుకున్న తీర్మానం ఏంటంటే, జూన్ 2 లోపు రాష్ట్ర ప్రభుత్వము గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకి మేము అధికారంలోకి వస్తే 250 గజాలు ఇప్పిస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది. దాన్ని జూన్ 2 లోపు ప్రభుత్వము అమలుని ప్రారంభించామంటారు. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు, కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మాత్రం దాని మీద ఎవరు మాట్లాడలేదు. దాని మీద స్పష్టమైన ప్రకటన చేసి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కోరుతున్నది ఏంటంటే, ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయమంటారు. కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీల అమలుని ప్రారంభించమంటున్నాం. మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉద్యమకారులకు మేలు చేయాలంటే మేము సూచన ఏం చేస్తున్నామంటే, ఉద్యమకారుల ప్లీనరీకి కాంగ్రెస్